విజయవాడలో కొత్త ప్రాజెక్టు బ్రోచర్ లాంచ్ చేశారు అధోరి గ్రూప్ చైర్మన్ బోర్డు మెంబర్లు. అధోరి గ్రూప్ విజయవాడలో ప్రారంభించామని, హైదరాబాద్లో సక్సెస్ అయిన తమ అధోరి గ్రూప్ ఇప్పుడు విజయవాడకి వచ్చిందని అధోరి గ్రూప్ చైర్మన్ అధోరి రామాంజనేయులు అన్నారు. ఇక విజయవాడలో 2 వెంచర్లు ప్రారంభించామని తెలిపారు. వచ్చే నెలలో విశాఖలో ప్రారంభిస్తామన్నారు. ఇక ఇదే ఏడాది కర్నూలు, బెంగళూరు, దుబాయ్లో కూడా తమ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని రామాంజనేయులు తెలిపారు. ఆధురి పైప్స్, ఆధురి పెయింట్స్, ఈ రెండు కూడా అద్భుతమైన కంపెనీలు. 2-3 నెలల్లో రాబోతున్నాయి. ప్రతి ఇంటికి ఆధురి పెయింట్ రాబోతుంది. ప్రతి ఇంటిలోని ఆధురి పైప్ వాడే రోజు రాబోతుంది. ఎక్కడ చూసినా ఆధురి ఆధురి ఆధురి. టీవీలో ప్రతి 15 నిమిషాలకి ఒక యాడ్ వస్తుంది. ఆధురి పైప్స్, ఒక అద్భుతమైన పెద్ద లెజెండ్ హీరో వస్తాడు. మళ్ళీ ఇంకో 15 నిమిషాలకి ఆధురి పైప్స్ వస్తుంది. మళ్ళీ ఇంకొక 15 నిమిషాలకి ఆధురి ఇన్ఫ్రా వస్తుంది. ఎక్కడ చూసినా ఆధురి మనతో, మన ఫ్యామిలీతో, మన పిల్లలతో మమేకమై మనలో ఉంటుంది. సో చాలా మందిని కోటేశ్వర తయారు చేసిన ఆధురి గ్రూప్ ఏంటి సీక్రెట్ ఏంటి తెలుసుకుందామా? చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చినాయి లేవా? వచ్చినాయి సార్. ఇక్కడి నుంచి రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు ఒక లెక్క ఆధోరి, వచ్చిన తర్వాత విజయవాడలో రియల్ ఎస్టేట్ మరో లెక్క. ఎందుకు ఆధోరిలో సిస్టమ్ ఉంది, పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం రియల్ ఎస్టేట్ చేస్తుంది. ఎలా చేస్తుంది? పద్ధతి ప్రకారం, సిస్టమ్ ప్రకారం రియల్ ఎస్టేట్ చేస్తుంది. దానివల్లే మనకి ఇక్కడ బిజినెస్ వస్తుంది. హైదరాబాద్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న కంపెనీ ఇది. మరి ఇక్కడికి ప్రూవ్ చేసుకునే అవసరం లేదు, మనం ప్రూవ్ చేసుకోవాలి. ఆధురి ద్వారా కోటేశ్వరుడు అవ్వాలా వద్దా అని. ఓకేనా? మా ఆఫీస్ ని ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా అట్ ఏ టైం 2 ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. హైదరాబాద్ లో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాం. దాదాపు 16 ప్రాజెక్ట్స్ ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నాయి. దానితో పాటు విజయవాడలో 2 ప్రాజెక్ట్స్ ఈ రోజున లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో విశాఖపట్నంలో మా బ్రాంచ్ ఆఫీస్ లాంచ్ చేయబోతున్నాం. దానితో పాటు 2 ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ చేస్తాం. ఇదే సంవత్సరం కర్నూలు, బెంగళూరుతో పాటు దుబాయ్లో కూడా మా బ్రాంచెస్ని విస్తరించబోతున్నాం.